హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. మా తప్పేంటి? సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడడం ఎంతవరకు న్యాయం? దేశంలోనే అతి పెద్ద మెడికల్ ప్రవేశ పరీక్ష అయిన నీట్ 2026 ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకుంది. చివరకు పరీక్ష రద్దు, సిబిఐ దర్యాప్తు, దేశవ్యాప్తంగా నిరసనలు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే బాధ్యత ఎవరిది? మే 3వ తారీఖు 2026న దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు మొదట ప్రకటించారు. కానీ కొద్ది రోజుల తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాజస్థాన్లోని కొన్ని కోచింగ్ నెట్వర్క్లపై పరీక్షకు ముందే ప్రశ్నలు బయటకు వెళ్లి ఉండొచ్చనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ టీం దర్యాప్తు కూడా ప్రారంభించింది. వైరల్ అయిన కొన్ని ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో పోలికలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పూర్తి నిజాలు అధికారిక దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతాయి అని తెలిపారు. మొదట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆరోపణలను ఖండించినప్పటికీ తరువాత పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష సమగ్రతపై ప్రశ్నలు తలెత్తడంతో పరీక్షను రద్దు చేసి మొత్తం వ్యవహారాన్ని సిబిఐకు అప్పగించారు. ఇదంతా విన్నాక చాలా మంది ఒక మాట అంటున్నారు: దర్యాప్తు చేయండి, తప్పు చేసిన వాళ్లను పట్టుకోండి. కానీ నిజాయితీగా చదివిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అసలు బాధితులు ఎవరు అంటే కష్టపడి చదివిన విద్యార్థులే. ఒక విద్యార్థి నీట్ కోసం సిద్ధం కావాలంటే కనీసం 2 నుంచి 4 సంవత్సరాల కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. చాలామంది కుటుంబాలు అప్పులు చేసి మరీ కోచింగ్ ఫీజులు కడతారు. తల్లిదండ్రులు తమ సుఖాలు వదిలి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు. ఉదయం నుంచి రాత్రి వరకు చదువులు, ఒత్తిడి, మానసిక టెన్షన్, చివరికి పరీక్ష రాశాక ఊపిరి పీల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ అదే పరీక్ష రాయాల్సిన పరిస్థితి. మళ్ళీ అదే స్ట్రెస్, మళ్ళీ అదే టెన్షన్, మళ్ళీ రాసే పరీక్షలో నేను ఇదే స్థాయిలో రాయగలనా అనే ఒక భయం. నిజంగా ఇది విద్యార్థుల తప్ప లేక వ్యవస్థలోని లోపాల ఫలితమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా కఠిన చర్యల గురించి మాట్లాడుతోంది. దీని వెనుక ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లేదా సాల్వర్ గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్తున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్స్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. కానీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఇది మొదటిసారా? మన దేశంలో పేపర్ లీకేజ్ సమస్య కొత్తదేమీ కాదు. గత 10 ఏళ్లలో పలు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పలు పరీక్షలపై పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.